హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీను ఆర్టిస్ట్ని. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ 3D ఆర్ట్ అండ్ పెయింట్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో థంబ్నెయిల్లో మీరు చూసిన ఆ పెయింటింగ్ లేదా ఆ సీనరీ ఎలా వేయాలో చూద్దాం. స్టెప్ బై స్టెప్ వీడియో మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఇది ఆ వెడ్డింగ్ బోర్డ్స్లో 3D మోడల్. ఇది ఒక రకమైనటువంటి 3D మోడల్. నేను మీకు వేసి చూపిస్తాను, మీరు వీడియో చూడండి. తర్వాత మిగిలిన వీలైతే ఒక 3-4 రకాల 3D వెడ్డింగ్ బోర్డ్స్ ఉన్నాయి. తర్వాత నేను మీకు చూపిస్తాను. వీలైతే వెడ్డింగ్ బోర్డ్స్ నేను సాధారణంగా చేయట్లేదు, చేసే అవకాశం ఉంటే నేను చూపిస్తాను. కానీ 3D అంటే మరేమీ లేదు, ఆ బోర్డర్స్ వాటిలోనే అనమాట. నేను మీకు చూపిస్తాను. ఈ బోర్డు నార్మల్దే, కానీ నేను ఇచ్చే ఆ బోర్డర్ వల్ల ఆ 3Dలో మరి కనిపిస్తుంది అనమాట. అంతకుముందు ఒక వెడ్డింగ్ బోర్డులో మీకు చూపించారు. ఆ ఫ్రేమ్ అన్నది ఫోటో ఫ్రేమ్ టైపు, ఆ బార్డర్ అన్నది వేశాను. ఈ దీనిలో ఇంకో రకమైనటువంటి, అంటే లోపల నుండి బయటకు వస్తున్నట్టు ఆ విధంగా ఈ పెయింటింగ్ లేదా ఈ వెడ్డింగ్ బోర్డులో ఈ సీనరీలో మనకి కనిపిస్తుంది. అది చివరిలో చూస్తే మీకు అర్థమవుద్ది. అది థంబ్నెయిల్లో మీరు చూస్తున్న విధంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చివరి వరకు చూడండి. అలాగే నేను వాడుతుంది ఎనామిల్ పెయింట్స్. మీరు అంతకుముందు చూసిన వెడ్డింగ్ బోర్డు అయితే అది ఎమల్సన్ వాటర్ బేస్డ్.
ఫ్రెండ్స్, మళ్ళీ లెటర్స్కి ఆ ఎమల్సన్తోనే రాస్తున్నాను, వాటర్ బేస్డ్ అనమాట. ఈ పెళ్లి సందడి అన్న లెటర్స్ స్క్వేర్ టైప్ లెటర్స్ అనమాట ఇవి. ఈ సందడి అన్న లెటర్స్లో 0 ఉంది కదా, అది కొద్దిగా చిన్నది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్లేస్ చాలలేదు, అందుకని ప్లేస్ చాలకపోవడం వల్ల చిన్నది వేయాల్సి వచ్చింది. లేకపోతే మనకి వచ్చాయి కదా, ఆ సైజులో రావాలి. కాకపోతే ఇక్కడ ప్లేస్ మనకి అడ్జస్ట్మెంట్ కోసమని 0 అన్నది చిన్నది రాయాల్సి వచ్చింది. ఇదిగోండి సీనరీ ఫైనల్ లుక్. ఈ విధంగా మనకి లోన్ నుండి లేదా బయట నుండి లోపలికి అలా పెడుతున్నట్టు హోల్లో ఆ విధంగా సీనరీ అన్నది మనకి వచ్చింది. ఆ వెడ్డింగ్ బోర్డు ఇది ఒక విధమైనటువంటి 3D మోడల్ అన్నమాట. చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసినట్లయితే కొత్త కొత్త అప్డేట్లన్నీ మీ యొక్క నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీకు ఎలా ఉందో, ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.